హలో నమస్తే, నేను అశోక్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో రోజుకి మార్పులు చేకూరుతూ ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పటికీ ఎన్నికల తర్వాత చాలా డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. అయితే హైదరాబాద్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఎందుకంటే గతం గవర్నమెంట్లో ఇప్పుడు గవర్నమెంట్లో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతున్నారు? కొత్త ప్రాజెక్ట్స్కి, కొత్త వెంచర్స్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ గురించి, అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడదాము. నాతో పాటు జేఎం గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు. మల్లేష్ యాదవ్ గారు నమస్తే. నమస్తే అండి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూసినా కొంచెం స్తబ్దుగా ఉంది. ఇప్పుడు అంటే చాలా కామ్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎలక్షన్స్ మూమెంట్ కావటము, ఇప్పుడు అన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఏంటి, ఎలా ఉంటుంది? ఇలానే కంటిన్యూ అవుతుందా? ఏమన్నా చేంజెస్ ఉంటాయా? రియల్లీ ఇది యాక్చువల్గా కస్టమర్స్కి బయర్స్ టైం అండి ఇది. కాబట్టి కొనుక్కునే వాళ్ళకు మంచి మంచి అవకాశం. కాబట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి తక్కువ రేట్లకే, దాదాపు 30% రేట్లు అనేవి పడిపోయాయి. కాబట్టి ఇది ఇన్వెస్టర్స్కి ది బెస్ట్ టైం. ఓకే. ఇంకోటి మీరు అన్నట్టు హైదరాబాద్ అనేది మనకు గవర్నమెంట్ తోటి, ఎలక్షన్స్ తోటి దీన్ని మనం కంపేర్ చేయలేం. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నది. ఇప్పుడు మనకు వరల్డ్ వైడ్లో 4th ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి సిటీ హైదరాబాదు. రేపు రాబోయే రోజుల్లో, రానున్న 5 సంవత్సరాల్లో మన టెక్సాస్తో కంపేర్ చేయొచ్చు హైదరాబాద్ని. న్యూయార్క్, టెక్సాస్, యుఎస్లో ఎలా అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ విధంగా నేడు మనం హైదరాబాద్లో ఆ ఫెసిలిటీస్ అనేది చూస్తూ ఉన్నాం. ఓకే. కాబట్టి హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ ఇన్ ఇండియా. సో ఏంటి, మీరు ఈస్టర్న్ హైదరాబాద్లో కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9, 10 కానివ్వండి, 11 కానివ్వండి, ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు మీరు. ఎక్కువగా ఈస్టర్న్ హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది జేఎం గ్రూప్ అంటే మెయిన్గా. సో ఎలా ఉండబోతుంది? మీ ప్రాజెక్ట్స్ ఏంటి, వెంచర్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇది వచ్చేసి పూర్తిగా మనం బయర్స్ టైం, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. సాధారణ సామాన్యులకు, హార్డ్ అండ్ మనీ సంపాదించిన వాళ్ళకి రియల్గా కొనుక్కోవాలనుకుంటే మనకు హైదరాబాద్ ఈస్ట్లో ఉన్నటువంటి వెంచర్స్ అనేది ది బెస్ట్. రియలబుల్ ప్రైజ్లో, బెస్ట్ ప్రైజ్లో ఇప్పుడు చాలా తక్కువ అమౌంట్కే సేల్ చేయడం జరుగుతూ ఉన్నది. మన వెంచర్స్ చూసినట్లయితే విజయవాడ హైవే మనం చూస్తున్నాం. ద నెక్స్ట్ గచ్చిబౌలి, ద గేట్వే ఆఫ్ ఆంధ్ర. ఇప్పుడు ఈ తాజా పరిస్థితులు చూసినట్లయితే మనకు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి ఎల్బీనగర్ వరకు మనకు 8 లైన్ హైవే అనేది స్టార్ట్ అయింది. వర్క్ కూడా ఆ హైవేల ఫ్లైఓవర్స్ నిర్మాణం కూడా దాదాపు స్టార్ట్ అయిన పరిస్థితి. అది తొందరలోనే కంప్లీట్ కాబోతుంది. అదంతా కంప్లీట్ అయితే మనకు ఇప్పుడు ఒక 20 సంవత్సరాల ఈ ఈస్ట్ హైదరాబాద్కి ఇప్పటికీ చాలా చేంజెస్ అనేది ఉండబోతున్నది. ఓకే. అది ఆ హైవేలో పెద్దంబర్పేట జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటగానే రామోజీ ఫిలిం సిటీ పక్కన అబ్దుల్లాపూర్ మెట్ టౌన్ ఆనుకొని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్చ్ ఎదురుగా మనది ఆర్టీసీ కాలనీలో దాదాపు ఒక 300 హౌజెస్ మధ్యలో మనం ఒక వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది చిన్న వెంచరే, బట్ ఏంటంటే ఆల్రెడీ 80% డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ అయినాయి. తర్వాత పూర్తిగా గవర్నమెంట్ అప్రూవల్స్ అనేది హెచ్ఎండిఏ ఏరియా అనుమతులు కలిగి ఉన్నది. తర్వాత రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా ఉన్నది. తర్వాత 90% బ్యాంక్ లోన్ అవకాశం ఉన్నది. కాబట్టి సామాన్యులకు, తర్వాత యువ ఎంప్లాయీస్కి, తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, మనకు ఇల్లు కలలాగా ఉన్న వాళ్ళకు ఇది మంచి సువర్ణ అవకాశంగా మనం అందిస్తున్నాం తక్కువ రేట్లకే. అది జస్ట్ ఒక 10% పేమెంట్ చేసినట్లయితే రిమైనింగ్ అంతా అన్ని నేషనల్ బ్యాంక్స్ నుంచి మనకు లోన్ వస్తున్నది. అది ప్రజెంట్ అయితే హైవేకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 500 మీటర్స్ డిస్టెన్స్లో మన ముక్తా ఎన్క్లేవ్ అనే ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా, విజయవంతంగా అది కంప్లీట్ అవుతుంది. ఓకే. సో ఇంకా 10లో ఎలా ఉంటుంది ప్రాజెక్ట్? నెక్స్ట్ మనకు హైదరాబాదు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 అనేది, అది 10 అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అప్కమింగ్ భద్రాచలం హైవేకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న ఎగ్జిట్ అది. తర్వాత దానికి పక్కనే రైట్ సైడ్లో వరంగల్ హైవే ఉన్నది.
లెఫ్ట్ సైడ్లో విజయవాడ హైవే ఉన్నది. తర్వాత దానికి డైరెక్ట్ కనెక్టివిటీ వచ్చేసి మన ఎల్బీ నగర్కి కానీ నాగోలు కానీ డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్నది. ఆ కనెక్టివిటీ అని హైవేల అనుసంధానం, కనెక్టివిటీ, లొకేషన్ అంతా బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి ఎగ్జిట్ నెంబర్ 10లో కూడా ఆ 100 ఫీట్ రోడ్ ఫేసింగే మనది ఇంకొక వెంచర్ అక్కడ ఉండడం జరిగింది. దాన్ని కూడా అది మనకు నేచర్ వ్యూ సిటీగా దానికి పేరు పెట్టాం. అది కూడా హైవే ఫేస్ ఉండడం, తర్వాత ప్లాట్లు కూడా అనువైన సైజులో ఉండడం, బ్యాంకుల్లోను హెచ్ఎండిఏ రెరా అనుమతులు ఉండడం, ఆ పక్కనే మొత్తం అన్ని విల్లా ప్రాజెక్టులు ఉండడం, దాంట్లో కొనలేని వాళ్ళు మనకాడ సాధారణమైన రేట్లలో బెస్ట్ తక్కువ రేట్లలో బెస్ట్ ఫెసిలిటీస్ తోటి ఇస్తున్నాం. కాబట్టి అక్కడ కూడా చాలామందికి మంచి అనువైన పరిస్థితి. సో ఇప్పుడు ఏంటి మరొక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారంట కదా, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 11లో కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు జేఎం గ్రూప్కి సంబంధించి. సో ఏంటి దాని స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే అది 11 కాదు, 9. ఎగ్జిట్ నెంబర్ 9లో ఉన్నటువంటి మనకు డెవలప్మెంట్స్ అంటే ఎగ్జిట్ నెంబర్ 9 అంటే అది గట్కేసర్ ఓఆర్ఆర్ జంక్షన్. ఓకే. ఆ గట్కేసర్ జంక్షన్లో మనకు అక్కడ ఈసీఎల్ పోయే రోడ్ ఉన్నది. అది మనకు శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అని టాప్ 5లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్. దాని పక్కనే ఓఆర్ఆర్కి 500 మీటర్స్ దూరంలో, ఓఆర్ఆర్కి గట్కేసర్కు మిడిల్లో మనకు అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 400 మోడీ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ ఆ ప్రాజెక్టు పక్కనే ముందు ఆ గేటుకు ఇంకా ముందు సైడే మనది విహంగా 2 phase 2 అనే వెంచర్ను లాంచ్ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకు అది 12 acres వెంచర్, అది కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. దాంట్లో కూడా ఆల్రెడీ రీసెంట్గానే హౌజెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా ఇప్పుడు మీకు చెప్పిన విధంగానే 10% పే చేసుకుంటే మిగిలిందంతా హెచ్ఎండిఏ రెరా అనుమతులు కలిగి ఉండి ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిన లేఅవుట్ కాబట్టి దాంట్లో కూడా మంచి లోన్ సదుపాయం ఉంది. పూర్తిగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అది. ఎందుకంటే దాని పక్కనే గట్కేసర్ టౌన్ ఉన్నది, 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. 500 మీటర్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది. తర్వాత కార్పొరేటివ్ స్కూల్ అయినటువంటి జూబ్లీ ఇంటర్నేషనల్ స్కూల్, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, డిపిఎస్ స్కూల్, ఇట్లాంటి మంచి కార్పొరేటివ్ హైదరాబాద్లో ఫేమస్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రైల్వే స్టేషన్ ఉంది, ఎంఎంటిఎస్ స్టేషన్ ఉన్నది. ఆ గట్కేసర్ ఆ ఓఆర్ఆర్ జంక్షన్ హ్యాబిటేషన్ ఉన్నది కాబట్టి ఓఆర్ఆర్ నుంచి ఎక్కడికైనా హైదరాబాద్లో ఈజీగా చేరుకోవచ్చు. ఎందుకంటే మనం వెస్ట్ జోన్లో నేను చూశాను ఒక హైరైజ్డ్ కన్స్ట్రక్షన్లో మామూలుగా ఈవినింగ్ ఒక కంపెనీ అది ఆల్రెడీ మార్నింగ్ ఈవినింగ్ ఎట్లాగూ కంపెనీ క్లోజింగ్ టైము స్టార్టింగ్ టైం ఉంటుంది కదా, అప్పుడు ఒక లిఫ్ట్లో పైకి కిందికి రావడానికి దాదాపు ఒక 1/2 అవర్ పడుతున్న పరిస్థితి. ఆ 1/2 అవర్ టైంలో మనం ఓఆర్ఆర్లో ఉంటే ఎక్కడికైనా ఈజీగా చేరుకోవచ్చు. ఓకే. సుమారుగా 15-20 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. కాబట్టి అక్కడనే ఉండి డెన్సిటీ ప్రాంతంలో ఉండి అంత ఎగ్జాస్ట్ అయిన పరిస్థితులల్లో జీవించడం కంటే ఇలాంటి విశాలమైన మంచి నేచర్ సిటీలో ఇట్లాంటి ఓఆర్ఆర్ పక్కన మంచి ప్రీ పొల్యూషన్ ఏరియాలో ఉన్నట్లయితే వాళ్ళకు అన్ని రకాలుగా సౌకర్యం అనేది నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఏంటి సార్ ఇప్పుడు ఎంప్లాయీస్ పరంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి బేసిక్గా అందరూ ఏంటంటే జాబ్ అనగానే సాఫ్ట్వేర్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చూస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలామంది తక్కువగా చూస్తూ ఉంటారు. అసలు ఏంటి రియల్ ఎస్టేట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎలా ఉంటుంది? కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉండి చేసే వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు మీరు? జనరల్గా మనకు ప్రపంచంలో అతిపెద్ద బిజినెసే మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది ప్రతి ప్రోడక్ట్కు మార్కెటింగ్ అనేది అవసరం. అవును. మనకు హైదరాబాద్లో చూస్తే ఇది ఇండియాలో ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ కాబట్టి మనకి యాక్చువల్గా ఈ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో సుమారుగా ఒక 5 లక్షల కుటుంబాలు అనేది దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. 5 lakhs పీపుల్, చాలా ఎక్కువ అది. అది హైదరాబాద్లో. కాబట్టి ఇప్పుడు ప్రపంచమే హైదరాబాద్ వైపు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ దీంట్లోకి మనకు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కానీ, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కానీ, తర్వాత చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు కానీ, తర్వాత ఒక ప్యాషనెట్ పీపుల్ కానీ, రిటైర్డ్ ఆర్ పార్ట్ టైమ్ ఎనీ ఎంప్లాయీస్ రియల్ ఎస్టేట్లో పనిచేయడానికి మంచి అవకాశం ఉంది.
అది కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి కస్టమర్ కూడా ఒక రియల్ ఎస్టేట్ గైడెన్స్ అనేది రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాలు శ్రమించి సంపాదించిన సేవ్ చేసిన మనీని తీసుకుపోయి ఎక్కడో పెట్టినట్లయితే దాని గురించి జీవితాంతం బాధపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకొని ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసే చోట చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది మనం చూస్తున్నాం తక్కువ ప్రైస్కి వస్తుందని, తర్వాత రిటర్న్ అమౌంట్ ఇస్తున్నారని, తర్వాత ఏదో సంబంధం లేని ప్లాట్స్, తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని డిస్ప్యూట్ ల్యాండ్స్ కొని చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందరికీ ఒకటే అప్రోడ్స్ ప్రాజెక్టులోనే ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత అన్ని టైటిల్స్ క్లియర్గా చూసుకున్న తర్వాతనే చేయండి. ఆ విధంగా ఉన్నట్లయితే మీకు ప్రస్తుతం మీకు అర్థం కాకున్నా కూడా ఫ్యూచర్లో అనేది చాలా మంచి అప్రిషియేషన్ ఉంటుంది. ఓకే, మీరు తీసుకున్న పెట్టిన పెట్టుబడికి మీరు సంతోషపడే విధంగా ఉంటుంది. ఓకే, లేనట్లయితే పూర్తిగా బాధపడే పరిస్థితులు ఉంటాయి. నానా అప్రూవల్స్ లేఅవుట్లో కొన్నా, లేదా మీకు ఏదో తక్కువకు వస్తుందని మీరు తీసుకున్నట్లయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అది తక్కువకు వస్తుందని చెప్పేసి తొందరపడి కొనొద్దు అంటారు మీరు. కొనొద్దు. దానివల్ల చాలా వరకు నాకు క్లయింట్స్ వచ్చి చెప్తా ఉన్నారు, మేము అలా తీసుకున్నామండి, ఇలా తీసుకున్నామంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎక్కడనో సంబంధం లేని ప్రాంతాల్లో తీసుకొని చాలా కొన్ని కంపెనీలలో చూస్తున్నాం, ఒక 10 సంవత్సరాల నాటి రేటు ఈరోజు అమ్మడం జరుగుతుంటుంది. అది మనకి ఏమాత్రం తెలియకుండా మనం నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఓకే, సో ఏంటి ఈ ఎలక్షన్స్ మూమెంట్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పాలిటిక్స్ కంటే రియల్ ఎస్టేట్ పాపం వాళ్ళు ఇన్వెస్ట్ చేసి చాలామంది వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు ఏపీ పాలిటిక్స్, ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు చూస్తున్నాము. ఏంటి ఇటు ఏమైనా చేంజ్ ఓవర్ కనపడుతుందా? ఈ ఎలక్షన్ ఇంపాక్ట్ ఏమైనా రియల్ ఎస్టేట్ మీద ఉంటుందా? అటు ఏపీలో ఉన్న కొంత వాళ్ళు ఇక్కడ మళ్ళీ హైదరాబాద్కి ఏమైనా టర్న్అవుట్ అయ్యి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? జనరల్గా మనకు ఏ ఎలక్షన్ టైం అయినా కూడా రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్తబ్దంగానే ఉంటుంది. ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండేవి కాబట్టి. అవును. అయితే ఇప్పుడు మనం ఏపీ ఎలక్షన్స్లో ఉన్న పరిస్థితి చూసినట్లయితే మళ్ళీ జగన్ గారికి కొంత పాజిటివ్ ఒపీనియన్ పోల్స్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ జగన్ గారు వచ్చినట్లయితే మనకు హైదరాబాదు అనేది ఆల్రెడీ ఎవర్ గ్రీన్, కానీ ఇంకా దాంతోపాటు ఆంధ్ర ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పుంజుకునే అవకాశం అనేది దాదాపు 70% సోర్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి. అవునండి, ఎందుకంటే ఆంధ్ర అనేది మనకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అన్ని 3 క్యాపిటల్ సిటీస్కు హైదరాబాదు అనుసంధానమే. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది కొంచెం హైదరాబాదు ఫోకస్ చేసి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడైతేనే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఏంటి మీ దాంట్లో ఏమైనా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఏమైనా జరుగుతుందా? జేఎం గ్రూప్కి సంబంధించి ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ పార్ట్ టైం ఎంప్లాయీస్ చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, దాంట్లో ఏమైనా జరుగుతుందా? షూర్ అండి, మనం రాబోయే రోజుల్లో జేఎం గ్రూప్ అనేది దాదాపు 1000 మంది జేఎం గ్రూప్ ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు నిబద్ధతగా మీరు తెలుసుకొని నాలెడ్జ్ తోటి మనం కూడా ఎంత వర్క్ చేస్తే అంత ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా మనకు సంతూర్ సబ్బు అమ్మినప్పుడే కొంత అమౌంట్ ఎంతో చారానో ఆటానో ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేసినప్పుడు దానికి ఖచ్చితంగా ఒక అమౌంట్ అనేది ఉంటుంది. కాబట్టి కష్టపడి పనిచేసే వాళ్ళకి తర్వాత కొన్ని కంపెనీల్లో ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేది స్వాగతిస్తుంది. మనకు ప్యాషనేట్ పీపుల్ను వాళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ జేఎం గ్రూప్ అనేది మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ను మీరు రియల్ ఎస్టేట్లో కష్టపడాలనే ప్యాషనేట్ పీపుల్కి మనం ఎవర్ గ్రీన్ అనేది మనకు గ్రీన్ కార్పెటే ఉంటుంది. ఓకే, ఎవరైనా రావచ్చు, పని చేయొచ్చు. సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి మీరు ఎప్పుడు రెడీగా ఉంటారు. అవునండి. సో ఇది ఈరోజు రియల్ ఎస్టేట్కి సంబంధించి మల్లేష్ యాదవ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.